హాయ్ అండి. నా 'రోమియో' పార్ట్ 6. భవానీ బ్యాంక్‌కి వెళ్ళి డబ్బులు డ్రా చేసి డాక్టర్‌కి కాల్ చేసి పాప ఆపరేషన్‌కి డబ్బులు సర్దుబాటు అయ్యాయి అని చెప్పడంతో వారం రోజుల్లో పెట్టుకుందాం ఆపరేషన్. మరోసారి టెస్టులు చేసి ఆపరేషన్ చేద్దామని చెప్పడంతో ఇదే విషయం తండ్రికి చెప్పింది భవానీ. ఇక హార్దిక్ ముగ్ధాని వారుగా గమనిస్తూ ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు ల్యాప్‌టాప్‌లో. స్వరూప చిన్నానా ఏంటిది ఇలా ఉంది? చెప్పు అని అంది. హార్దిక్ అసలు ఇవేమీ పట్టించుకోవట్లేదు. రెప్ప వేయకుండా ముగ్ధనే చూస్తూ ఉన్నాడు అలాగా. స్వరూప పిన్ని చూడు చెప్పడం లేదు. మళ్ళేమో చిన్నాన్న నిన్నే చూస్తూ ఉన్నాడు అని బుగ్గల కింద చేతులు వేసుకుని చెప్తుంది. భవానీ బంగారం తప్పు అలా మాట్లాడకూడదు. ఇలా రా తాతయ్య దగ్గర ఆడుకో. హార్దిక్ ల్యాప్టాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అరే ఏమైందిరా? మార్నింగ్ ముగ్ధ స్నానం చేసి వస్తుండగా టవల్లో చూశాడు. ఒక్కో నీటి బొట్టు ఒంటి మీదుగా జారుతూ ఉండగా మెడలో పసుపు తాడు అచ్చదనలేని శరీరాన్ని మెరిసిపోతూ ఒక్క క్షణం వశం తప్పింది నా మనసు. లేత గులాబీ అదరాలు. ఆహా! హార్దిక్ హార్దిక్ అనే పిలుపు వినపడగానే హార్దిక్ ఏంటి ముగ్ధ అని తడబడుతూ అడిగాడు. ముగ్ధ భోజనం చేద్దురు రండి, పాప ఆపరేషన్కి డేట్ కూడా ఫిక్స్ చేస్తామన్నారు డాక్టర్ టెస్టులు చేసి. హార్దిక్ ముగ్ధ మనం వెళ్ళేది ఎప్పుడు ఇక్కడ నుండి అని అడిగాడు. ఓ అవునా, త్వరగా జరిగితే ఆపరేషన్ హెల్త్ సెట్ అవుతుంది అని అన్నాడు మొబైల్ చూసుకుంటూ. భవానీ అది మరిది గారు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, నిన్ననే వచ్చారు కదా, అప్పుడే వెళ్ళడం మరో 2 రోజులు ఉంటే బాగుంటుంది. పురుషోత్తం మీకు ఇక్కడ సౌకర్యంగా లేదా బాబు? హార్దిక్ అలాంటిదేమీ లేదు మామయ్య, ఐఎమ్ ఫైన్. భవానీ హార్దిక్ మనసులో ఇబ్బంది గ్రహించి ఈ రోజు ఒక్కరోజే మరిది గారు, కొత్తగా పెళ్ళైన వారి కష్టాలు తెలిసిలేండి మెల్లగా హార్దిక్ వినేలా అంది. ముగ్ధ అక్క ఉష్ మరీను నువ్వు ఏం లేదక్క అని అంది. హార్దిక్ వచ్చి రాని నవ్వుని తెచ్చుకుని భోజనాన్ని ముగించి మేడ మీదకి వెళ్ళిపోయాడు. పొద్దున్నుండి నా అవస్థ ఎవరితో చెప్పుకోను, ఎవరికీ తెలియదు నా బాధ. దేవుడా ఏంటయ్యా? సాయంత్రం వరకు అక్కడే గడిపేశాడు హార్దిక్. పనిలో ఉన్న భవానీ మొబైల్ రింగ్ అవడంతో హలో ఎవరు? నేను జగదాంబిక అని హెచ్చు స్వరంతో అంది. భవానీ బామ్మగారు చెప్పండి ఎలా ఉన్నారు? అత్తయ్య మామయ్య బాగున్నారా? జగదాంబిక అందరూ బాగున్నాం. ముగ్ధ హార్దిక్లు ఎలా ఉన్నారు? భవానీ బాగున్నారు బామ్మగారు. అప్పుడే బెంగ పెట్టుకున్నారా మీ మనవడి మీద? జగదాంబిక నవ్వుతూ ఒక్కగానొక్క మనవడు, పెట్టుకోకుండా ఎలా ఉంటాను భవానీ అని అన్నారు. భవానీ అంతేలేండి, మరి రేపు అమెరికా వెళ్ళిపోతే ఎలా అని బజ్జీలు పిండి కలుపుతూ అడిగింది. జగదాంబిక తప్పదు కదే భవానీ, ఏం చేస్తాం? అన్నట్టు ఒక విషయం, నిన్న 2వ రాత్రి ఏర్పాట్లు చేశావా? అసలే పెళ్ళే ఎక్కువ రోజులు కూడా కాలేదు భవానీ. చేశాను బామ్మగారు. సంతోషంగా ఉన్నారు ఇద్దరు. జగదాంబిక నీ మొహం, అదేమీ లేదు. ఇక్కడ శోభనం జరగలేదే, అక్కడేమీ జరుగుండదు. భవానీ ఆశ్చర్యపోతూ నిన్న ముగ్ధ చెప్పింది. అది అబద్ధమా? మాట్లాడుతూ వాళ్ళ గదివైపు చూసింది. హార్దిక్ ముగ్ధ నడుమును పట్టుకుని మీదకి లాక్కుంటూ గది తలుపులు వేశాడు. ఇక ముగ్ధ షాక్లో ఒక్క క్షణం బిత్తరపోయి చేతిలో ఉన్న నడుమును విడిపించుకుంటూ హార్దిక్ మీద నుండి లేవటానికి ప్రయత్నిస్తూ గొంతులో మాట పెగలక కూడా పలుక్కుని వదలండి హార్దిక్. ఇద్దరు మొహాలు చాలా దగ్గరగా ఉన్నాయి. హార్దిక్ ఈ క్షణం ఇలా ఆగిపోతే ఒకరి ఊపిరి ఒకరికి చేరువుగా కళ్ళల్లోకి చూస్తూ నువ్వు చాలా బాగుంటావు ముగ్ధ, ముద్దొస్తున్నావు తెలుసా? ష్ ఏం చేస్తాంలే, ప్రైవసీ కూడా లేకుండా పోతుంది మనకు అని అంటున్నాడు. ముగ్ధ హార్దిక్ ఏంటిది మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీ పద్ధతి ఇదేనా? మన ఒప్పందం ఏంటి అని అంటుండగా హార్దిక్ చేతులతో పెదాలు మూసేస్తూ ఒక్క క్షణం నువ్వేమీ మాట్లాడుకో, నన్నే మాట్లాడిని ఇంకా దగ్గరికి లాక్కొని కేవలం నేను చెప్పేది మాత్రమే విను. ముగ్ధ ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. పిడికెడు నడుము నలిగిపోతుంది. కొంచెం నొప్పిగా ఉంది. అబ్బా అని అంటుంది. భవానీ ముసిముసిగా నవ్వుకుంటూ అదేం లేదు బామ్మగారు, మీ మనవడు ముగ్ధ చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. జగదాంబిక ఏంటి నువ్వనేది? ఇక్కడేం జరగలేదు అక్కడ మరి అని ఆపేశారు అడగకుండా. భవానీ కళ్ళ ముందు జరుగుతాయా ఏంటి అన్ని బామ్మగారు?
కంటికి కనిపించని చిలిపి ముద్దులు మురుపాలు ఎన్నో అటుగా స్వరూప వెళ్తూ ఉండడంతో బంగారం ఆగు అని పరుగున వచ్చి తనతో పాటే తీసుకుని వెళ్ళింది. ముగ్ధ అక్క పాపని పట్టుకుని తీసుకుని వెళ్ళటం వాళ్ళ గదికి దగ్గరగా రావటంతో హార్దిక్ నుండి బలవంతంగా చేతిని విడిపించుకుని తలుపులు తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే హార్దిక్ రియల్లీ సారీ ముగ్ధ, నన్ను మళ్ళీ తప్పుగా అనుకోకు, జరిగింది చెప్తాను. ఉదయం మేడ మీద ఎక్కువసేపు అక్కడే ఉన్నాను కదా, కిందకి వస్తూ ఉండగా వాళ్ళ మాటలు వినిపించాయి. ముగ్ధ అవును, అయితే దానికి దీనికి సంబంధం ఏంటి అని అంది కోపంగా. హార్దిక్ జస్ట్ ఇయర్ వాట్ ఐఎమ్ సెయింగ్. కిందకి వస్తూ ఉంటే మీ అక్క గ్రాని మన కోసం మాట్లాడుతున్నారు, దిగుతున్న నా చెవులకు వినపడింది. ముగ్ధ టెన్షన్గా అమ్మో అవునా, తెలిసిపోయిందా హార్దిక్? ఏమో మరి ఇంకేం అడిగిందో గ్రాని, అందుకే సడన్ గా నిన్ను హగ్ చేసుకుని పట్టుకున్నాను. అది చూసే ఉంటుంది, అంటే ఐ మీన్ మీ అక్క, అందుకే పాప వస్తూ ఉంటే తీసుకుని వెళ్ళిపోయారు. ముగ్ధ క్షమించు హార్దిక్, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా, జాగ్రత్తగా ఉండాలి. హార్దిక్ అగ్రిమెంట్లో రాసుకున్నాం కదా, ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకునే వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్ అన్నా కదా, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ముగ్ధ ఎస్ హార్దిక్, ఫ్రెండ్స్ అని చేతులు చాపి బయటికి వెళ్ళనా మరి? హార్దిక్ సరే శ్రీమతి ఫ్రెండ్ గారు. ముగ్ధ ఒక నిమిషం, నేను బయటికి వెళ్ళాలి, నాకు పిచ్చ బోరింగ్గా ఉంది. ముగ్ధ అక్కడికా అని చిన్న పుచ్చుకుంటూ అడిగింది. షార్ప్ నువ్వు, వెళ్ళి 2 రోజులయ్యింది, ఒకసారి బయట ప్రపంచం చూడాలి. ముగ్ధ ఇప్పుడు వద్దు, నాన్న చూస్తే బాగోదు, అయినా మానేయొచ్చుగా వెళ్ళడం, ఒక మాట అడగనా ఇబ్బంది లేకపోతేనే. హార్దిక్ అవునులే, మామయ్య చూస్తే బాగోదు, అడుగు. ముగ్ధ మన మధ్యలో దాపరికాలు ఎందుకు చెప్పు, అక్కడికే నిషా పేరుకి తగ్గట్టే మత్తెక్కిస్తుంది, సూపర్ సెక్సీ ఫిగర్ తెలుసా అని అన్నాడు. ముగ్ధ చిరుకోపంగా అబ్బో ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. హార్దిక్ బయట ప్రపంచం స్వరంలో తీవ్రత గట్టిగా పలుకుతూ దడేలుమని తలుపులు వేసి వెళ్ళిపోయింది. హార్దిక్ భుజాలు ఎగరేస్తూ కోపం ఎందుకబ్బా అని మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. జగదాంబిక ఫోన్లో ఇక్కడ జరగకపోయినా అక్కడ సంతోషంగా ఉన్నారు, అదే చాలు అనుకుంది. త్రినాథరావు సత్య సత్య, అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయింది కదా, హడావిడిగా రిసెప్షన్ ఏర్పాటు చెయ్యాలి, చుట్టాలు కొంచెం మంది రాలేకపోయారు కదా, ఏమంటావ్? సత్య అబ్బా మంచి ఐడియా. నిజమే అత్తయ్య, ఆరోగ్యం బాగోలేదు, హడావిడిగా పెళ్లి చేశాము కానీ వీడేమంటాడో, అసలే చిరాగ్గా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. త్రినాథరావు అవునమ్మా, ఆరోగ్యం బాగోలేదని వాడిని అమెరికా నుండి రప్పించడం, ముగ్ధానిచ్చి పెళ్లి చేయటం అన్నీ కూడా ఒకేసారి జరిగిపోయాయి. జగదాంబిక అవునరా, ఆ పని చెయ్యి, మన వాళ్ళు వస్తారు, పిలవలేదని నొచ్చుకున్నారు. మొహంలో సంతోషం. సత్య ఏమైనా చెయ్యవే తినడానికి. త్రినాథరావు ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నావు, పొద్దుటే మొహం ఉదాసీనంగా పెట్టావు. సత్యవేణి సరే అత్తయ్య, పకోడీలు చేసేదానా? జగదాంబిక తీపి కూడా తీసుకుని రావే, నోరు తీపి చేసుకోవాలి మనం, మనసు ప్రశాంతంగా ఉంది, ఏర్పాట్లు చేయరా, అమెరికా వెళ్లకుండాను. సత్య నూనె పదార్థాలు ఎక్కువ తినకూడదు, మీరు తీపి కూడా తినడం తగ్గించాలి. లడ్డూలు పకోడీలు ఇక ప్లేట్లో పెట్టి తీసుకుని వచ్చింది. త్రినాథ్ వాడు వచ్చాక అడగండి, లేదంటే గొడవ చేస్తాడు, పెళ్లికి ఎంత పెద్ద గొడవ చేశాడో తెలుసుగా అందరికీ. జగదాంబిక సర్దుకున్నారులే ఇప్పుడు, ముందేమో పెళ్ళొద్దంటారు, పెళ్ళం వచ్చాక మారిపోతారు. హార్దిక్ అబ్బో ఎందుకు ఇంత కోపం? భోజనాలు అయ్యాక ముగ్ధ హార్దిక్ గదిలో నిశ్శబ్దం. లేత గులాబీ చీరలో జడ నిండా మల్లెలు తురుముకుని ముగ్ధ మనోహరంగా ఉంది, కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు హార్దిక్. ముగ్ధ బట్టలు సర్దుతూ హార్దిక్ చెప్పిన మాటలే అలా చెవిలో వినపడుతూ ఉన్నాయి. అయినా నీకెందుకే కోపం ముగ్ధ, సొంత మొగుడు కాదుగా, ఓ ఇదైపోతున్నావు అని గబగబా పెట్టేసి వెళ్ళిపోయింది మనసులో అనుకుంటూ. హార్దిక్ ఇదంతా కూడా తేడా గమనిస్తున్నాడు ముగ్ధలో. అబ్బో నీలో తేడా రాలేదా, ఆలోచించు అబ్బాయి. మనసు ప్రశ్న. అవును, మొదట్లో కోపం ఉండేది, ఇష్టం లేదు పెళ్ళని, కానీ ముగ్ధని చూశాక, కుటుంబం కోసం చేసిన త్యాగం, అది కాక మార్నింగ్ అలా చూశాక ఏంటో. ముగ్ధ నిజమేగా, అందరాని చందమామ అతను, కొలనులోని కలువ నేను, అందుకోగలనా? అలానే మేడ మీద పడుకుంది ఆలోచిస్తూ. హార్దిక్
ఎంతకీ ముగ్ధ రాకపోయేసరికి మేడ మీద ముడుచుకుని పడుకుని ఉన్న ముగ్ధ చలికి వణుకుతూ ఉంటే చేతులతో ఎత్తుకుని, నీ ఆలోచన నన్ను ఉండనివ్వటం లేదే పిల్లా! ఏ మాయ చేశావో? బెడ్‌పై పడుకోబెట్టి దూరంగా పడుకున్నాడు. పొద్దుటే భవాని లేచి స్వీట్సు, బట్టలు సిద్ధం చేసి, ముగ్ధా! ముగ్ధా! దుర్ముహూర్తం రాకుండా బయలుదేరాలి. దిగులుగా తండ్రిని వదలలేక ఏడుస్తూ, అయినా మేడ మీద ఉండే నేనిక్కడికి ఎలా వచ్చాను? అని హార్దిక్ వైపు చూస్తూ కారులో కూర్చుంది. మరి వీళ్ళిద్దరి ప్రయాణం ఎటువైపో రేపొచ్చే భాగాల్లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి.